పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. మిత్ర దేశాల అభ్యర్థనల నేపథ్యంలో ప్రపంచ ప్రయోజనాల కోసం ఇరాన్పై దాడులు నిలిపివేసినట్లు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో సోమవారం ముడి చమురు ధరలు భారీగా స్థాయిలో పతనమయ్యాయి. అంతకుముందు కొంతకాలంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే బంగారం ధరలు వెంటనే తగ్గడం, అదే క్రూడాయిల్ ధరలు తగ్గితే గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగడం చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్రూడాయిల్ ధరలతో సంబంధం లేకుండా అక్కడ ధరలు పెరిగినా బంగారం ధరలు మాత్రం పెరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం దేశీయంగా హైదరాబాద్ మార్కెట్లో, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు అదే $4,050 స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు చూస్తే $58.67 వద్ద కొనసాగుతుంది. ఇక డాలర్తో రూపాయి విలువ ప్రస్తుతం 95.40 వద్ద ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు మారని కారణంగా దేశీయంగాను స్థిరంగానే ఉన్నాయి. దేశీయంగా ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారు ఆభరణాల 10 గ్రాముల ధర 200 తగ్గి హైదరాబాద్ మార్కెట్లో తులానికి 1,32,200 వద్ద ఉంది. ఆగస్టు 1న ఇది 350 తగ్గింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ఇవాళ 10 గ్రాముల ధర 220 తగ్గి ప్రస్తుతం 1,44,000 వద్ద కొనసాగుతుంది. గోల్డ్ రేట్ల బాటలోనే వెండి ధరలు కూడా మారలేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు హైదరాబాద్ మార్కెట్లో 2.35 లక్షల వద్దే ఉంది. అయితే బంగారం ఆభరణాల ధర జ్యువెలరీని మారుతుండొచ్చు. స్థానిక పన్ను రేట్లు, షిప్పింగ్ ఛార్జీల్ని బట్టి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇంకా గోల్డ్ జ్యువెలరీ కొనుగోలు చేసేవారు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ అనేది బిల్లుపై 3% ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు షాపుల్ని బట్టి మారుతుంటాయి. దీనిపైనే 5% జీఎస్టీ వర్తిస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.